ఈ ఫోటోలో ఉన్నటువంటి పాప పేరు దేవికా రెడ్డి. ఈవిడ గారి స్వస్థలం పల్నాడు జిల్లా. జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని అట. చిన్న పాపతో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడు ఎంతటి డ్రామాలకి తెగబడతాడంటే, ఈ పాప సరే వచ్చింది, ఫోటో దిగింది, డిఫరెంట్ సైట్స్ నుంచి అనేక రకాల ఫోటోలు వీడియోలు తీసి జగన్మోహయ్య యాక్టింగ్ చేసి పోయాడు, అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత సాక్షి ఛానల్ మైక్ పెట్టి ఆ పాపతో మాట్లాడించినటువంటి రాజకీయ వ్యాఖ్యలు చూస్తే, అమ్మవాడి రోలేదు 100 కని మేము చదువుకోలేకపోతున్నాము అని చెప్పించింది ఈ నిరుపేద చిన్న పిల్లతోటి 8వ తరగతి చదివేటువంటి ఈ దేవికా రెడ్డితో. ఈ దేవికా రెడ్డి ఎక్కడ చదువుతుందయ్యా అని నేను గమనించే, ఏ పేద స్కూల్లో ఏ నిరుపేద విద్యార్థిగా చదువుతుందా అని నేను బాధాతప్త హృదయంతో నేను కన్నీరుతో ద్రవించిపోయా. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, విజయవాడలోని రవీంద్ర భారతి స్కూల్లో 8th క్లాస్ చదువుతుందంట. అక్కడ కనీసం వరస్టులో వరస్టు 1,00,000 ఫీజు ఉంటుందిగా 8వ తరగతి అంటే. పైగా ఈ దేవికా రెడ్డి అనేటువంటి పాపకి ఇంకో సోదరి కూడా ఉంది. ఆవిడ చదువుతుండగా ఆవిడకి కూడా 1,00,000 వేసుకుందాం, అతమం దౌర్భాగ్యం కొద్ది మొత్తం కలిసి 3 లక్షల రూపాయలు ఏడాదికి ఫీజు కడుతున్నారు. ఇందులో ఆ అమ్మవాడి వస్తే ఎంత వస్తుంది? 15,000. 3 లక్షల రూపాయలు వీళ్ళిద్దరికి ఫీజు కడతా ఉంటే, అందులో 15,000 రూపాయలు ప్రభుత్వం అమ్మఒడి ఇవ్వలేదు కాబట్టి ఈవిడి గారికి బాధ వచ్చేసింది, ఈవిడి గారికి ఏడుపు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి కంటే సిగ్గు లేదు. బట్ పాపం చిన్న పిల్ల, పసిపిల్ల, ఆ పిల్ల గురించి మాట్లాడంటే నాకు బాధగా ఉంది. కానీ ఈ దౌర్భాగ్యుడు చేపించింది ప్రజలకు తెలియజేయాల. ఈ పాప తల్లిదండ్రులైన బాధ్యత తీసుకోవద్దు, మనకెందుకు ఈ పనికిమాలినటువంటి రాజకీయాలని. 3 లక్షల రూపాయలు ఇద్దరు పిల్లలకు ఫీజు కడుతుంటే 15,000 రాలేదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉందంట కుటుంబానికి. నాకు అర్థం కావట్లా. పైగా సరే అక్కడికే వద్దాం. జగన్మోహయ్య ఉంటే ఒక్కడికి ఇచ్చేవాడమ్మా. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ ఇవ్వబోతా ఉంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి. మరి అప్పుడు మీ కుటుంబానికి 30,000 వస్తాయమ్మా, నీకు నీ సోదరికి ఇద్దరికి కలిపి. మరి రాబోయే 4 సంవత్సరాలు కూడా అంతే రాబోతున్నాయమ్మా. మరి అప్పుడు మేమొచ్చి ఇంకో మైకు పెడితే జగన్మోహయ్య ఒక నీచుడు, కేవలం ఒక్కరికే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు నాకు మా సిస్టర్కి ఇద్దరికి ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి పరిపాలన అని కూడా చెప్తావా అమ్మా నువ్వు? ఏం పనికిమాలినోడు జగన్మోహన్ రెడ్డి. నీ పేటీఎం ఆర్టిస్టులతో గత 5 సంవత్సరాలు ఈ రకమైనటువంటి విష ప్రచారాలు చేశావు. అయినా ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టి నీ నికృష్టపు దౌర్భాగ్యపు చండాలపు పరిపాలనకి 11 సీట్లతో ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ప్రజలు నీకు తీర్పిచ్చినా సరే ఇంకా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా పేటీఎం ఆర్టిస్టుల్ని, పెయిడ్ ఆర్టిస్టుల్ని తీసుకొచ్చి ఈ రకమైనటువంటి ఫోటోషూట్లు, యాక్టింగులు, చిన్న పిల్లలతో రాజకీయాలు మాట్లాడించేటువంటి నికృష్టమైనటువంటి పనులు ఇప్పటికైనా మానుకో జగన్మోహన్ రెడ్డి. ఇవి మారి నిజంగా ప్రజా సమస్యలపైన నువ్వు మాట్లాడితే అప్పుడు ప్రజలు దాన్ని హర్షిస్తారు. కానీ ఈ రకంగా తీసుకొచ్చి వాళ్ళను కూడా ట్రోల్ చేయించేటువంటి పరిస్థితికి దిగజార్చొద్దు దయచేసి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తూ, అమ్మా నువ్వు బుద్ధిగా ఇవన్నీ వదిలేసి ఈ పనికిమాలినోడిని ఆదర్శంగా తీసుకోవటం మానేసి నువ్వు బాగా చదువుకుంటే నీ జీవితం అన్నా బాగుపడుద్ది. లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి జీవితం లాగా తగలబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. ఆ పాప తల్లిదండ్రులకు కూడా నేను సూచిస్తున్నా, జగన్ లాంటి 420 గారిని మీరు ఆదర్శంగా చూపించొద్దు. అదే సామాజిక వర్గంలో ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు,